సార్ నేనొక 100,00,00,000 పెట్టుబడి పెడతాను, లేకపోతే 1000,00,00,000 పెట్టుబడి పెడతాను. మీరొక భూమి ఇస్తే, లీజుకిస్తే నేను దాంట్లో అద్దె తక్కువుంటది. లీజయితే మీరు తక్కువకిస్తే నేనేదైనా చేయగలుగుతాను అని ప్రభుత్వం దగ్గరకొస్తే ఇదివరకటి రోజుల్లో 30 ఏళ్ల లీజో, 50 ఏళ్ల లీజో వాళ్ళకున్నటువంటి రెప్యుటేషన్, వాళ్ళకున్న ఆర్థిక స్తోమత ఇటు చూసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు సీన్ మారిపోయింది. ఆహ్, లీజు డీల్స్ పోయి సేలు డీడ్‌లే అమ్మేయడమే జేసేస్తున్నారు. అంటే రియల్ ఎస్టేట్ వెంచర్‌ల వ్యాపారస్తుల స్థితికి ప్రభుత్వం ఎదిగిందా, దిగజారిందో తెలీదు. అనకాపల్లి జిల్లాలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్ట్ సజావుగా సాగడానికి వీలుగా అదానీ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్, ఇక్కడ చూడండి అసలు నిజం బయటపడింది. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించిన అభ్యర్థనలను మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎగ్జిక్యూటివ్ స్టీరింగ్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ప్రోత్సాహకాల మార్పు, కేటాయించిన భూమికి సేల్ అగ్రిమెంట్ బదులు సేల్ డీడ్ జారీ, గతంలో జారీ అయిన ప్రభుత్వ ఉత్తర్వుల షరతుల మార్పు తదితర అంశాన్ని అనుమతించింది ఏది క్యాబినెట్. అంటే ఇది అదానీ డేటా సెంటర్ని ఒప్పుకున్నారు కదా ఇక్కడ వీళ్ళు. ఇప్పుడు అదానికి ఇచ్చిన దాన్నే వాడు గూగుల్ వాళ్ళకి బిల్డింగ్ ఇస్తాడు. గూగుల్ వాడు ఏం చేస్తాడు, డైరెక్ట్ గూగుల్ పేరుతో కాకుండా రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఇక్కడ వచ్చి పెట్టుకుంటాడు అనమాట. ఆ స్థలాన్ని అమ్ముకోవడానికి అదానికి అనుమతి ఇచ్చారు. ఇది ఇప్పుడు వ్యవహారం.